హలో అండి అందరికీ. ఇక్కడ రెసిపీ వచ్చేసి పోను బియ్యం అండి. చిన్నప్పుడు మా అమ్మ చేసి పెట్టేవాళ్ళు. దీనికి కావాల్సినవి టమాటాలు, ఉల్లిపాయలు, ఆలుగడ్డ, పచ్చిమిరపకాయలు ఇంతకు మించి ఏసేవాళ్ళు కాదండి అప్పట్లో. అండ్ నూనె వేశాను ఇక్కడ. నేను ఇత్తడి గిన్నెలో వండుతున్నానండి బావుంటుందని చెప్పేసి. నూ నూనె వేసేసాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయల తాలింపు, ఇంగువ కూడా వేసేసాను. అండ్ ఇంకో పక్కన నేనొచ్చేసేసి ఇది పెసరపప్పు, బియ్యము 2 కూడా కడిగి పెట్టి నానబెట్టుకున్నానండి. అంటే గ్లాసెడు బియ్యానికి పావు మందం పెసరపప్పు తీసుకున్నానండి. తీసేసుకొని బాగా కడిగేసేసుకొని ఒక గంట సేపు నానబెట్టాను. ఇక్కడ ముక్కలు వేసేసాను గదండీ పోపులో. దానిలోకి ఈ పోపు ముక్కల్లోకి సరిపడా కొద్దిగా ఉప్పు వేసేసాను. ఆ తర్వాత ముక్కలు మగ్గిపోయాయని చెప్పేసి నీళ్లు పోసేసాను. ఉప్పు కూడా వేసేసాను. ఇంకా తర్వాత మనం ఇప్పుడు మొత్తం బియ్యం అంతా కడిగి పెట్టుకున్నదంతా కూడా వేసేయాలి. వేసేసాక మనం తరిగి పెట్టుకున్నాం గదండీ కొద్దిగా కొత్తిమీర లాస్ట్‌లో అది గూడా వేసేస్తే బావుంటుంది కొత్తిమీర వేసుకుంటే.